సంక్రాంతి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కోడిపందాలు, తర్వాత ఎంటర్టైన్మెంట్కి మాత్రం ఎక్కడా కూడా తగ్గకుండా ఉంటుంది మా ఆంధ్ర. ఉభయ గోదావరి జిల్లాలు అంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు ఎక్కడ చూసినా ఇంకా చూడాలనేలా ఉంటాయి ప్రోగ్రామ్స్. ఈ వీడియోలో ముందుగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇది మేము ఇప్పుడు చూపించేది పెనుగొండ వాసవి కన్నికా పరమేశ్వరి. ఈ వీడియో మన ఛానల్లో ఉంటుంది ఫుల్గా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. మనం ఇప్పుడు తణుకు నుంచి ఎలమంచి వెళ్తున్నాం. 45 కిలోమీటర్లు తణుకు నుంచి డైరెక్ట్ పాలకొల్లు నుంచి వెళ్తుంది రూట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎలమంచిలో ఉన్న శ్రీ 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 మూలస్థానేశ్వరి అమ్మవారి సంక్రాంతి సంబరాలు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళు కాకుండా మొత్తం వచ్చిన వాళ్ళందరికీ నాన్ వెజ్తో భోజనాలు పెడుతున్నారు. ఇదొకటి చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. 10 నుంచి 15 ఎకరాల్లో ఏర్పాటు చేశారు సంక్రాంతి సంబరాలు. ఒక పక్కన భోజనాలు, ఒక పక్కన దుకాణాలు, ఇంకొక పక్కన స్టేజ్ ప్రోగ్రామ్స్ అయితే పర్ఫామ్ చేస్తున్నారు. తీపి వస్తువు చుట్టూ తిరిగే యూరియన్ చేశావే. కంపెనీ పిల్లలతో ఇంటిని నింపావే. సాపా తింటూ సంసారాన్ని వేడెక్కించావే. గట్టు మీద రామసలకావే, గోరింట కట్టుకున్న సందమామావే. అక్కడి నుంచి మేము కొత్తపేటకు బయలుదేరుతున్నాం. కొత్తపేట బాణసంచ కాలుస్తారు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. సుమారు 3 నుంచి 4 లక్షల మంది జనం వస్తారు. చాలా బాగా జరుగుతుంది.
प्रोग्राम राहुल మళ్ళా శ్రీ లొల్లలమ్మ తల్లి జాతర ఇది. అదే మా దేవుడు చెప్పాడు. ఇది జగ్గన్న తోటలో జరిగే ప్రబల తీర్థం. దాదాపు చూడడానికి ఎన్ని లక్షల మంది వస్తారంటే జనం లెక్క పెట్టినంత జనం వస్తారు. చాలా బాగా జరుగుతుంది ఈ ప్రబల తీర్థం. 14 ఊర్లు, చుట్టుపక్కల ఉన్న 14 ఊర్ల నుంచి ప్రభల్ని తీసుకొచ్చి ఒకే చోటను పెడతారు. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ముందు రోజు నుంచే ప్రభల్ని స్టార్ట్ చేస్తారు, అంటే రెడీ చేస్తారు. ఒక్కొక్క ఊరు నుంచి ప్రభను తీసుకొచ్చి ఆ పంట పొలాల నుంచి, ఆ కాలువల గట్ల నుంచి మొత్తం దాటిస్తారు. అది ఒకే టైంలో అన్ని ప్రభల్ని అలా దాటుకొచ్చి ఒక్క చోట నిలబెడతారు. ఒక్కొక్క ప్రభని తీసుకొచ్చి మొత్తం ఊరంతా తిప్పి కోడి కుయ్యకు ముందు అంటే 6 లోపే మళ్ళీ దేవస్థానాలకి, అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ మళ్ళీ గుళ్ళో పెట్టేస్తారు. ట్రాఫిక్ అయితే అసలు మేము వెళ్ళడానికి దాదాపు 1 గంట నుంచి 2 గంటలు టైం పట్టింది. ఇక్కడ కొంతమందిని అడిగాను అసలు ప్రభల స్టోరీ ఏంటి, ప్రభలు ఎందుకు కడతారని చెప్పి. అక్కడ ప్రభలు పెట్టిన ప్లేస్లో ఏదో జరిగిందంట, అదేంటో నాకు తెలియదు. మీలో ఎవరికి ప్లీజ్ కామెంట్ చేయండి. నేను తప్పకుండా మొత్తంగా ఫుల్గా తెలుసుకుని నెక్స్ట్ వీడియో పెడతాను. ఇలాంటి మంచి వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.